హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈరోజు కూడా మరొక హెల్దీ డైట్ రెసిపీ షేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. నేను ఆవు నెయ్యి వాడుతున్నాను. మనం చేసే రెసిపీ డైట్ కోసం కాబట్టి ఆవు నెయ్యి వాడితేనే మంచిదండి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అనగానే 2 పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ వేసుకొని కలుపుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుతున్నానండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి. డైట్ అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే కాకుండా టైమింగ్స్ కూడా ఫాలో అవ్వాలండి. మార్నింగ్ 9 to 10 మధ్యలో బ్రేక్ఫాస్ట్, 12 to 1 మధ్యలో లంచ్, 6 to 7 మధ్యలో డిన్నర్ చేయాలి. 7 తర్వాత ఏం తీసుకోవద్దండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని 2 minutes ఉంచుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి కలుపుతున్నాను. నేను తీసుకున్న మక్కలు చాలా లేతగా ఉన్నాయండి, అందుకే డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ మక్కలు ముదిరితే మాత్రం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon వాల్నట్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మాకు డైట్లో ఫుడ్ టైమింగ్స్ ఒకటే కాకుండా నిద్రపోవడం కూడా 10:30 లాస్ట్ 11 వరకు ఖచ్చితంగా నిద్రపోవాలని చెప్పారు. వాటర్ కూడా 3 liters కంటే తక్కువ కాకుండా తాగాలి. ఎక్కువ తాగినా పర్లేదు, తక్కువ మాత్రం తాగకూడదు. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.